థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. ఈరోజు కరీంనగర్లో డాల్ఫిన్ హాస్పిటల్స్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఓపెనింగ్ జరిగింది అండ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను దాట్ ఇట్స్ మై ఆనర్ టు బీ హియర్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎనీథింగ్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్. అండ్ మొత్తం హాస్పిటల్ చూశాను, చాలా మంచి హాస్పిటల్, వెరీ వెరీ హై క్వాలిటీ technology, very good rooms, everything, and it's my sincere congratulations. I wish them all the very best, and I believe this is the second hospital, Dolphin Hospital. First opened in Warangal and second one in Karimnagar, and I'm sure that it's only going to go bigger and bigger from here. They have a lot of facilities for women and children care, for childbirth, from NICU, PICU, all kinds of things, all kinds of technology for kids, water birth. I have never seen it before in India, so it is amazing that the kind of technology and everything, and with so much love you have made this hospital. And my sincere thank you and congratulations to Dr. Ramesh, Dr. Hriday, Dr. Prashant and Dr. Suresh. So I wish them all the very best, and Dr. Harsha, and so the whole family is so talented, like I don't know like where to start. So yeah, I hope to come for many more of your openings, and wish you all the very best. And so it is amazing, like the whole family is so talented, and I'm so glad there is such a good initiative to open such a good hospital with all the technologies possible. Like frankly, it doesn't feel like a hospital. I was just telling Ramesh Garu that usually I enter the hospital and I faint, BP low happens and Mehreen is on the floor. First time I have come to a hospital and I'm all smiling, and I think my BP is also well in control. Any questions? Abhi I am shooting for a Tamil film. Yes. Yeah. Once when I announce it, it's about to finish, then I'll announce it. Yes. Still waiting for something good to come. Yes. Yeah. Okay. Thank you. Gynecologist. We are very happy to introduce Dolphin Hospital for Women and Children. Actually, this is our second branch. First branch is in Warangal. So, with the motto to provide home services and also like pregnancy ante chala difficult ani andaru anukuntaru. సో అది ఒక జాయస్ మూమెంట్గా ప్రొవైడ్ చేయాలని, హ్యాపీనెస్ దాంతో పాటు ఇంక్లూడ్ అవ్వాలనే ఉద్దేశంతో నాట్ ఓన్లీ దట్ విత్ ఆల్సో సర్వీసెస్ అండ్ ఆల్సో చిల్డ్రన్స్కి కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో ప్రీ కన్సెప్షనల్ నుంచి అంటే ప్రెగ్నెన్సీ కాకముందు నుంచి స్టార్టింగ్ నుంచి ఉమెన్కి ఏవైతే కావాలో వాటి ఎక్సర్సైజెస్, దాని జర్నీ ఎలా ఉంటుంది అది అంతా ప్రొవైడ్ చేస్తాం. కౌన్సిలర్స్ ఉంటారు. విత్ న్యాచురల్ బర్తింగ్కి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. వాటర్ బర్తింగ్ అనేది చాలా తక్కువ హాస్పిటల్స్ ఉంటాయండి. సో మన గైనకాలజిస్ట్ ఇక్కడ 24/7 అవైలబుల్ ఉంటారు. సో వాటర్ బర్తింగ్ అంటే డెలివరీ అట్ ఈజ్ చేయడానికి వాటర్ బర్తింగ్ అని వేరియస్ టెక్నిక్స్ లైక్ ఎపిడ్యూరల్ అనాల్జెసియా. సో దాని ద్వారా డెలివరీ అనేది చాలా కష్టంగా కాకుండా చాలా సున్నితంగా ఈజీగా అవ్వడానికి ఇక్కడ టెక్నిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. దాని తర్వాత ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత బేబీ డెలివరీ అయిన తర్వాత కూడా కొంతమంది మదర్స్కి డిప్రెషన్, పోస్ట్ పార్టమ్ బ్లూస్ అని కొన్ని లక్షణాలు ఉంటాయి. సో వాటికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ జర్నీ అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మదర్ తోటి ఉండడం జరుగుతుందండి. నాట్ ఓన్లీ మదర్, వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్. మన దగ్గర లామినార్ ఓటీస్, NICU3 ఫెసిలిటీస్ కానీ, సో పీడియాట్రిక్ సర్జరీస్ కానీ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇక్కడ కరీంనగర్ ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పి ఇది ఇంకో హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగిందండి.
ఇక్కడ మనకి కౌన్సిలర్ సపరేట్గా ఉంటున్నారు, మనకి డాక్టర్స్ సపరేట్గా, డిఎం నియోనటాలజిస్ట్, పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్ 24/7 రౌండ్ ద క్లాక్ ఉంటుండ్రు. ఎప్పుడన్నా ఏ సర్వీస్ కన్నా అవైలబుల్ ఉంటుందండి. థ్యాంక్ యూ. సో ఈ లైక్ ఈ సర్వీసెస్ని కరీంనగర్ ప్రజలందరూ తప్పకుండా ఉపయోగించుకోవాలని చెప్పి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ కలిసి ఇది ప్రారంభించడం జరిగింది. దానికి మన మెహరీన్ మేడం కూడా రావడం చాలా సంతోషకరం అండి. థ్యాంక్ యూ.